జిల్లా జిల్లా నిజామాబాద్. ఓకే అన్నగారు, ఇప్పుడు ఇది మీరు ఏ క్రాప్ పెట్టారన్న? ఇది అంటే మామూలుగా ఏ కంపెనీది? ఓం సాయిరామ్ కంపెనీ అంకురం హైబ్రిడ్ సీడ్. అంకురం హైబ్రిడ్ సీడ్ కంపెనీ వాళ్ళది ఓం సాయిరామ్ అనే వెరైటీని పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇప్పుడు పంట? ఓకే, మీకు ఇప్పుడు ఆల్రెడీ గత ఇంత ముందు పెట్టిన వేరే దానికి దీనికి తేడా కనబడుతున్నది కదా? తేడా అంటే చేత ఉన్నది, మంచి దిగుబడి వచ్చింది. ఓకే, మంచిగా అవుతున్నది ఇప్పటికైతే. ఓకే ఓకే, ఇంతకంటే రాదు ఇది, అంటే ఏర్పడుతుంది ఇంతకంటే కాయదు అడ్లీగా. ఓకే 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 ఓకే, మీకు ఆల్రెడీ మీరు ఎంత చేసిండ్రో అంత ఖచ్చితంగా మీకు తృప్తికరంగా అయితే వచ్చింది. తృప్తికరంగా అయితే ఉన్నది. అదే 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 క్రాప్ అయితే బాగుంది. ఇది అంటే మీకు అంటే ఏం వేరే అంటే అత్యంత సన్న రకం అన్న ఇది? ఇది రైతు మిత్ర కంటే రైతు మిత్ర ఇది అన్నదమ్ములు ఉన్నదన్న. సేమ్ రైతు మిత్ర అండ్ జై శ్రీరాము అజారాడు దప్తారి దానిలాగానే ఉంది, అంటే అదే సెగ్మెంట్ కానీ అదే రకం ఉంది. మీకు వంగుడు అచ్చా, ఈనుడు వంగుడు ఒకటే సేమ్. ఓకే ఓకే ఓకే, మీకు అది తృప్తిగా ఉంది కదన్న? మీరు ఎంత వేసిండ్రో మీకు అంత పంట వచ్చే ఆల్రెడీ వచ్చే రకంగా అయితే ఉన్నది. ఇది ఏ సంగి ఈ రకం రాదన్న. అన్న ఏ సంగి రైతు మిత్ర ఈ టైప్ రావాలంటే జై శ్రీరాము రైతు మిత్ర సేమ్ కదా అన్నదం లాగా ఈ టైప్ రాదన్న. ఈ పచ్చదనంలా ఒక్కటిసారి ఈనుడు, ఓకే వంగుడు ఈనుడు ఒకటిసారి అయిపోయింది అన్నది. ఓకే 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 ఓకే, పచ్చదనం ఉన్నది. ఓకే ఓకే, దుంపబోవుడు గానీ అట్లాంటి రకం కాదు. మీకు ఆల్రెడీ ఊష తిరగడం లేదు, దుంప రకం లేదు మీకు ఆల్రెడీ. ఓకే, ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రాలేవు. అంటే చిన్న ఉన్నప్పుడు అన్నిటికీ దాదాపు రోగాలు వచ్చినాయి, దీనికి కూడా వచ్చింది. దీనికి మీకు ఆల్రెడీ వాతావరణంతో అది వేరే వచ్చింది. ఓకే, ఇది మాత్రం 100% అదే అదే నమ్మకంతో జెన్యూన్ సీడ్ 100% మీకు ఆల్రెడీ జై శ్రీరాము అదరాడు దప్తారి లాగానే ఉంది. ఇంకా అంతకంటే మంచిగా బీర వచ్చింది. నీకు వడ్లు తరకపోడు కానీ మొదటిత్తు తరకపోడు కానీ అట్లాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు మొదటిత్తు తరకపోడు అంటే ఇది తరకపోవాల మొదటిత్తు వేరే రకాలు చూపిస్తావి. నేను మొదటి తరకపోవడం అంటే తప్పపోవడం తప్ప అంటే లాస్ట్ ఇత్తు తప్ప పోతుంది. ఉంటది అదే అదే పచ్చగా ఉంటది కానీ ఇది అడ్లు కావు. అంటే గింజ గట్టి పడది, గింజ గట్టి పడది. బట్ కొలకేసుడు పెద్దగా ఎత్తది, అది ఏర్పడదు రైతుకు. ఇది ఎట్లుండాలంటే మొదటి నుంచి ఎరుపు రంగులో మొత్తం అంగి ఉండాలి. అదే 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 లాభం వచ్చేది రైతుకు, లాభం వచ్చేది ఇది. అదే అదే అంటే ఫస్ట్ అంటే కొన నుంచి వెళ్ళి ఇప్పుడు లాస్ట్ చివరి దాకా కూడా గింజ రావాలా, బియ్య పిచ్చితో ఉండాలా. నీకు ఉన్నది అనుకో నల్లబడిపోడు కానీ పచ్చబడిపోడు, అది రైతు లాస్ అవుతుంది. అదే 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 దిగుబడి రాదు. అదే అదే ఇప్పుడైతే మీకు సంతృప్తి ఉన్నది కదా? 30 కుంటలు ఖచ్చితంగా వెళ్తుంది. 30 కుంటలు ఖచ్చితంగా వెళ్తుంది. నీకు జై శ్రీరామ్ ఇంత సన్న పట్లు కూడా మీకు అంత నమ్మకం ఉంది. రైట్ రైట్ అన్న, ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రకంలో అన్న ఇంకో రకం చూపిస్తా అన్న, అది వెళ్ళదు తరకపోతుంది. అచ్చా అచ్చా, అంటే అదే అదే ఇప్పుడు కంటికి కనబడుతుంది కానీ నీకు ఆల్రెడీ మొత్తం గింజ టోటల్ గా రాదు. టోటల్ గా రాకపోతే ఏమైతే మనకు రైతుకు బరకత్ ఉండదు. అదే 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 ఇది నూనె టైప్ లో, నూనె గింజ ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో మొత్తం అంగుతుంది. అదే 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 మీకు ఆల్రెడీ ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు అంత కంట్లో నిండువారున్నది. ఇప్పుడు ఇది నిండువారున్నది, మీరు ఎంత వేసిండ్రు అంత 100% ఉన్నదన్న. కరెక్టే, రైట్ అన్న, థ్యాంక్ యూ. అది ఏం చేయలేము దీనికంటే.